హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీరు రోజు మీ పనులు ఎలా చేసుకుంటున్నారు? ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పర్ఫెక్ట్‌గా టైమింగ్స్‌తో సహా మీ వర్క్ అయితే ఎలా అవుతుందని నన్నైతే కొంతమంది అయితే అడిగారండి. సో, ఈరోజు నా బ్లాగ్ అయితే నేను మీతోటైతే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను లేవగానే అయితే నేను కిచెన్‌లో ఉన్న సామాన్లయితే అదే బాసనలైతే అన్నీ నేను సింక్‌లో అయితే వేసుకుంటున్నానండి. ఈ సింక్‌లో వేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా నేనైతే అవైతే తోముతున్నానండి. ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ మనము క్లీనింగ్ చేసుకుంటేనే మనకు ఈ వంటబండ పైన అయితే క్లీనింగ్ అయితే అయిపోతుందండి. సో, ఫస్ట్ ఇవైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామనుకో మనకైతే సగం పని అయితే అక్కడనే అయిపోతుందండి. కిచెన్‌లోనే ఆ వర్క్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నేను ఒకరోజు ముందు రోజే ఈ మెట్ల పైనుంచి అయితే అంతా కడిగేసానండి. ఎందుకంటే సాటర్డే రోజు నాకైతే పూజ ఉందండి. వెంకటేశ్వర స్వామికి నేనైతే పూజ అయితే చేసుకుంటాను కాబట్టి సో మెట్ల పైనుంచి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ వాషింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ కూడా క్లీన్ అయితే చేశానండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకొని లిక్విడ్ అయితే పోసి పెట్టానండి. ఇంకా దాన్ని ఆన్ అయితే చేయలేదు, అలా పోసి అయితే పక్కన పెట్టాను. తర్వాత ఈ బాల్కనీ కూడా ఎప్పుడు తుడవడమే అవుతుందండి. సో అందుకే ఈరోజు అయితే నేను వాటర్ అయితే వేసి అదంతా నీట్గా మట్టి పడిందండి, అదంతా నీట్గా అయితే కడుక్కుంటూ నేనైతే వస్తున్నానండి. ఇదంతా కడిగిన తర్వాత అట్లనే ఇంకా ముందుకు మొత్తం బాల్కనీ అంతా మట్టి అయ్యిందండి. పిల్లలు బాగా ఆడడం వల్ల బాగా మట్టి అయితే వస్తుంది. సో ఇదంతా వాటర్ అయితే వేసుకొని అంత క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. ఈ పిల్లలు ఉన్న దగ్గర చాలా డస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా పిల్లలు వాళ్ళు మనం కడుగుతూనే ఉంటాం, వాళ్ళు వేస్తూనే ఉంటారు. తర్వాత సెల్ఫ్లకు కూడా కొంచెం మట్టి దుమ్ము అయితే బాగా పడిందండి. సో నేను వాటర్ తెచ్చుకొని ఆ సెల్ఫ్లు కూడా బయట కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీలను కూడా నేనైతే కడుగుతున్నానండి. లోపల సెల్ఫ్లు ఉంటాయి, బయట అయితే కిటికీలు వచ్చినాయండి. సో ఇవి కూడా నేనైతే క్లీన్ చేసి ఇంకా ఇది బాల్కనీ మొత్తం బయట కూడా అంతా ఈ మట్టి అంతా పోయేటట్టు వాటర్ అయితే వేసుకొని ఇదంతా క్లీనింగ్ అయితే చేశానండి. తర్వాత బయట మెట్లకు కూడా అంతా మట్టే ఉందండి. సో ఇది కూడా వాటర్ వేసి అంతా క్లీనింగ్ అయితే చేశాను. తర్వాత మ్యాట్స్ ఉంటాయి కదా, నేనైతే వాషింగ్ మిషన్లో అయితే వేయనండి, నేనే వాటిని హ్యాండ్తో అయితే మన బ్రష్తో అయితే ఉతుకుతానండి. వీటికి బ్రష్ కూడా సపరేటే ఉంటుంది మ్యాట్లకి. సో ఈ బ్రష్ పెట్టి అయితే మ్యాట్లన్నీ క్లీనింగ్ అయితే చేశానండి. తర్వాత ఇవన్నీ పిండి మంచిగా వాటర్లో అయితే తీసేసి ఇక ఎండకైతే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి మనము హ్యాండ్తో పిండుకుంటేనే బాగుంటుందండి, వాషింగ్ మిషన్లో వేస్తే ఖరాబ్ అయిపోతాయి. తర్వాత నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి తర్వాత వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి. ఈ వాషింగ్ మిషన్ అయితే ఇంకా అయిపోయింది. మళ్ళీ బట్టలు అయితే తీసాను. బట్టలు అయితే తీసుకొని అన్ని ట్రబ్లో వేసుకొని ఇంకా ఇవన్నీ తీసుకొని మా మామయ్య స్వెటరు, నా శారీ, ఈ బట్టలన్నీ తీసి నేనైతే బాల్కనీలో ఉన్న దండం పైన అయితే కొన్ని వేసాను, కొన్ని అయితే బిల్డింగ్ పైన అయితే వేసేసుకున్నానండి. సో ఇక బట్టల పని అయిపోయింది, కడగడం అయిపోయింది, తుడవడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి అయితే వస్తున్నాను. కిచెన్లో పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. కిచెన్లో అంతా క్లీనింగ్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటానండి. ఎవ్రీడే బొట్లు అయితే కంపల్సరీ. ఇంకా గ్యాస్ అంతా తుడుచుకొని బొట్లు పెట్టుకొని తర్వాత బియ్యం అయితే పోసుకొని బియ్యం కడిగేసి ఇంకా అవి వాటర్ అయితే వంపేసి నేను అయితే పెట్టేశానండి పొయ్యి పైన. తర్వాత పాలకు ఒక గిన్నె తీసుకొని పాలు కూడా వేడి చేస్తున్నానండి. పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది కదా, సో అందుకే ఇక్కడ అన్నం ఉడుకుతుంది, ఇక్కడ పాలు కూడా అయిపోయిందండి. తర్వాత ఈలోపు నేను దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దోసకాయలు అయితే కట్ చేసుకొని పల్లీలు వేయింపుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేపుకున్నానండి. తర్వాత అవి తీసి దోసకాయ ముక్కలు కూడా అన్నీ వేపుకొని ఇట్లా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టి అందులోనే టమాటో ఉల్లిగడ్డ అయితే వేసానండి. ఈ టమాటో ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి అయితే అంతా కలుపుకున్నానండి. ఇది కూడా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టి మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు తర్వాత పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి రుబ్బిన తర్వాత దోసకాయ ముక్కలు
తర్వాత ఇది పోపు పెట్టుకోవడానికి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదైతే పోపు కొంచెం పసుపు వేసి ఇదైతే పోపు అయితే పెట్టేశానండి. ఇక దోసకాయ పచ్చడి కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు నేను దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లలు దోసకాయ పచ్చడి అడిగారండి, సో ప్రిపేర్ చేశాను, అయిపోయింది. తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కిచెన్లో వర్క్ కూడా అయిపోయింది మ్యాక్సిమం. తర్వాత బెడ్రూము, హాలు, కిచెన్ అన్నీ ఊడ్చుకొని అవైతే క్లీనింగ్ చేసుకుంటూ వచ్చానండి. మాఫ్ పెట్టి తూడ్చేసాను. తర్వాత నిన్న పిండినా కదండి మ్యాట్లు, సో ఈరోజు అవి ఎండిపోయినాయి. ఇంకా మ్యాట్లు అయితే వేసానండి. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక నేనైతే పూజకైతే స్టార్ట్ అవుతున్నానండి. పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఈ డోర్ వెనకాల ఈ ఈశాన్య మూల ఉంటుంది కదా, ఈ మూలలో అయితే నేను కంపల్సరీ రాగి చెంబు అయితే పెట్టుకుంటానండి. రాగి చెంబు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అయితే మన ఇంట్లోకి అయితే రాదని నా ఒపీనియన్. తర్వాత ఇక వెంకటేశ్వర స్వామిని అయితే చూడండి, ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా పాత ఒత్తులు, పాత పువ్వులు అన్నీ తీసేసి ఒక పక్కన పెట్టి ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకుంటానండి. తర్వాత ఇంకా ఆయిల్ వేసి ఇంకా కొత్త ఒత్తి అయితే వేసుకొని ఒక దీపం అయితే నేనైతే వెలిగిస్తున్నానండి. దీపం వెలిగించుకున్న తర్వాత యాక్చువల్గా నాకు అయితే శనివారం అయితే ఉందండి. ఈ 7 శనివారాల వ్రతం అయితే నేనైతే ఎప్పుడు చేసుకుంటాను. కాకపోతే నాది లాస్ట్ మంతే అయిపోయిందండి. ఇంకా నేను ఈ మంత్ మళ్ళీ స్టార్ట్ చేయలేదు. 7 శనివారాల వ్రతం అనేది 7 శనివారాలు మాత్రమే చేయొద్దు, 8 శనివారాలు అయితే చేయాలి. స్వామివారు వడ్డీ కాసుల వారని మనకు తెలుసు కదా, స్వామికి అసలు కంటే వడ్డీ అయితేనే ఇష్టము. సో 7 శనివారాల వ్రతం అని అంటాం, కానీ 8 శనివారాల వ్రతం అయితే చేసుకోవాలండి. ఇక పూజ అయితే నాది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నాకు కిచెన్లో కూడా నా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదే అండి నా వ్లాగ్. సబ్స్క్రైబ్